నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీ కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను అనకు తొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీ కనవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీ నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపో మాకు పోయేటప్పుడు మనం ఎలాగో ఏమీ తీసుకెళ్ళమండి ఉన్నన్ని రోజులైనా నలుగురికి సహాయం చేస్తూ బ్రతుకుతాం అదే నమ్ముతుంది మేము సైతం ఇది షో కాదు శోకంపై యుద్ధం వచ్చే మేము సైతం మేము సైతంలో ఈరోజు మనం కలవబోతున్నాం సూర్యనారాయణని భర్తలకి దూరమై పిల్లలతో సహా తన పంచన చేరిన కూతుర్లకి అండగా నిలవలేని నిస్సహాయ స్థితిలో ఉన్న సూర్యనారాయణకి చేయూతనివ్వడానికి కొబ్బరి బోండాలు అమ్మబోతున్నాడు నరేష్. Twinkle twinkle little star, వచ్చేసాడు సడన్ స్టార్. మన వ్యాపారం స్టార్ట్ చేద్దామా? రండి బాబు రండి, కొబ్బరి బండాలు రండి రండి. తీసుకోమ్మా ఫస్ట్ బోని. అక్షిత, విల్ యు మ్యారీ మీ? I love you so much. ఫ్రీగా వస్తారా? డబ్బు డబ్బు ఇక్కడ. చూడగానే ఇక్కడ ఫ్లాట్ అయిపోయాను. Sir, I love you. వచ్చే మేము సైతం ఆయనకు తెలిసింది మూడే మూడండి నవ్వించడం 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 ఆయన నమ్ముకున్న ఆ నవ్వులనే ఓ నిస్సహాయ కుటుంబానికి పంచడానికి ఇవాళ మన షోకి వస్తున్నారు ప్లీజ్ వెల్కమ్ అల్లరి నరేష్ టింగు టింగు రంగడు టిప్పు టాపు పారడు సందు చూసి రంగు మార్చ పోల రంగడు తారవేసి కొండని ఎన్నెలేసి రాయించుకుంటుంటారా మీరు ఇలా పాటలు ఇలాంటి కత్తి లాంటి కుర్రోడు ఇలా అందంగా ఉంటాడు అందంగా ఉంటాను కదా, అది మీ ఫాదర్ ఆయన అడగాలి మీ సినిమాలో. నువ్వు పెళ్ళైన తర్వాత కొంచెం గ్లామర్ పెరిగినట్టున్నావు నరేష్ నువ్వు. అవునా? యా అవునా కదా? యా చూసారు అందరూ yes all ladies are like yes. I think so I just put on weight, a little bit weight. You look very nice. ఇంతకు ముందు అసలు ఎవరు నీకు ఫుడ్ పెట్టేవాళ్ళు లేరు, అది తెలిసిపోయింది, పెట్టేవాళ్ళు ఎవరు లేరు. అయితే కరువు ప్రాంతాల నుంచి వచ్చిన బిగినింగ్ లో అలాగే ఉండేవాడు అల్లరి టైంలో ఇంత సన్నగా ఎలా ఉంటారు అని. గుడ్ టు సీ యూ, థ్యాంక్ యూ సో మచ్. నేను ఒఫిషియల్ గా చెప్తున్నాను, ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నావు అంటే ఇప్పుడు వచ్చేనా అడిగిన మొదటి వ్యక్తి ఈయనే. అసలు డబ్బింగ్ లో ఉంటూ సినిమా డబ్బింగ్ లో థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. No, because I've been like watching the shows and all these things, and not everything, but I've been like here and there. నేను ఎప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చూసా. It's been a very good cause actually, and మేము సైతం I think so. You've been having a respect as a person. They've changed actually after this show. I think so completely. నా ఫ్యామిలీ కానివ్వండి లేకపోతే ఎక్కడన్నా చూస్తుంటే ఆంటీస్ ఎస్పెషల్లీ అమ్మాయి అసలు చాలా హెల్ప్ చేస్తుంది, చాలా అంటే బాగా చేస్తుంది షో. నాకు ఇప్పుడు చాలా మంది అమ్మమ్మలు తాతయ్యలు ఫ్యాన్స్ అయిపోయారట. ఎస్ ఆ ఒక్క కేటగిరీని వదిలిపెట్టాను, ఇప్పుడు వాళ్ళు కూడా నా ఫ్యాన్స్ అయిపోయారట.
నేను ఐడియాలు 100 ఉంటాయి. ఆ ఐడియాలు ముందుకు రావడానికి ఐ నీడ్ పీపుల్ లైక్ యు. లక్ష్మి ఫోన్ చేయగానే మేము చైతం అని చెప్పడానికి, బికాస్ వాట్ ఎవర్ షోస్ బట్ దిస్ షోస్ లైక్ యు ఆర్ హియర్ నౌ. సో ఐ థింక్ సో దట్స్ కీప్ అప్ ద గుడ్ వర్క్. థ్యాంక్ యూ. ఇవాళ మన చేయుత కోరడానికి వచ్చే ఆయన కథ ఏంటో, ఆయన స్టోరీ ఏంటో ఆయన ద్వారానే తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ సూర్యనారాయణ గారిని. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ వయసు ఎంత అండి తాతయ్య? 75వ సంవత్సరం అండి. 75 ఏళ్ళ మీకు? అవునండి. ఇంకా కూలి పనికి వెళ్తున్నారా? ఏం చేస్తామండి, 3 ఎకరాల పొలం ఉండేదండి. ఆ పొలం అమ్మేసానండి, అప్పులు అయిపోయినాయండి. అప్పులు తీర్చాను. ఎందుకయ్యారా తాతయ్య అప్పులు? 6 ఎకరాలు కౌలు వ్యవసాయం చేసానండి. ఆ పంటలు కలిసి రాలేదండి. పొలం అమ్మేసి అప్పులు తీర్చానండి. పిల్లల పెళ్ళిడికి కొంత చేశాను. ఆ అప్పు గడిపోయిందండి. ఇంకా 4 అమ్మాయిలండి. 2 అమ్మాయిలకి దారి లేదండి. పెళ్ళిళ్ళు అయినాయి, భర్త కలిసి రాలేదండి. ఆ భర్త తోటి ఈడకలు ఇచ్చేసిందండి. ఏం ఆధారం లేదండి. బిడ్డకి బెర్త్ ఈ బిల్ల చిన్న అమ్మాయి అండి. మందు తాగే చచ్చిపోయాడండి మీ అమ్మాయి భర్త. అప్పులో పాటికి వచ్చి వేధించేస్తుంటే భరించదాక 10 మంది దాకా చనిపోయాడు. ఏ ఊరు మీది? వాడపల్లి అండి. ఎక్కడ? రాయడపల్లి అంటే ఊరు దగ్గర. 3 అమ్మాయి అండి. అమ్మాయి బతులు చేసిన ఆడపిల్ల పెట్టిందని కట్నం మందండి. మా దగ్గర ఏమి లేదు. ఏంటి కట్నం గురించి వదిలేశాడా? గొంతు పీచి చంపేసేయాల్సింది. ఈ పిల్లలు 2 అమ్మాయి, 7 అబ్బాయి అమ్మాయినండి. ఈ పక్క పిల్లలు, ఈ అమ్మాయి నువ్వేమైనా చేస్తున్నారా? నువ్వు ఇంట్లోనే ఉంటున్నావా? ఇంట్లో ఉంటున్నానండి. నేను పనికి ఎందుకు వెళ్ళట్లేదు నువ్వు? నేను చదువుకోలేదు. ఇంట్లోనే ఉంటాను. చిన్నప్పుడు అలవాటు లేదండి, పంపలేదండి ఎక్కడికి. ఇంట్లోనే ఉంటామండి, బయటికి వెళ్ళవండి. ఎవరు వెళ్ళరండి. మన మగవాళ్ళు ఎంత తెస్తే అంతే తిని అదే చదువుకుని తింటామండి. మీకు ఇంత వయసు వచ్చింది కదా తాతయ్య, రోజుకి ఎంత వస్తుంది మీకు? 300 వస్తుందండి. గవర్నమెంట్ కోటా ఇచ్చిన బియ్యం ఉంటాయండి, అయ్యని పెంచిన 1000 రూపాయలు వస్తాయి. అయ్యే చదువుకుంటామండి. అలాగే ఈ అమ్మాయికి ఏమో అండి 1 అమ్మాయి అండి. ఈ అమ్మాయికి ఆ అబ్బాయి అమ్మాయినండి. ఇవన్నీ ఈయన మోస్తున్నారండి బరువు భారాలు. ఏడో తప్ప ఇంకేమీ లేదు. 3 కుటుంబాలకి మా నాన్నగారేనండి మమ్మల్ని చూసుకుంటున్న బరువు అంతా ఆయన మీద ఉందండి. కాదమ్మా, మీరెంత చదువుకున్నారు? చదువుకోలేదండి. వద్ద చదవలేదండి. ఆ అమ్మాయి డిగ్రీ చదివిందండి. సోషల్ చెప్పి కొంత ఆ యొక్క చూడని చెప్పి అమ్మాయిని చదివిస్తుందండి. ఆ పిల్లని చదివించుకుంటాను. అలాగే వెనకాల ఏ ఆధారం లేదండి. ఆ పిల్లకి లేదు, ఈ పిల్లకి లేదు, నాకు లేదు. అలాగే నీళ్ళకేంటి సాయం ఒకరికొకడు అయ్యే సరిపించుకుంటున్నాను. కదండి, మరి డిగ్రీ చదివి ఆవిడ ఉద్యోగం మీరు చేయట్లేదమ్మా? లేదండి. ట్యూషన్స్ చెప్తాను మేడం నేను. ట్యూషన్స్ చెప్తారు ఇంటి దగ్గర? అవును మేడం. ఎంత అంటే 50 రూపీస్ ఇస్తారు మేడం పర్ స్టూడెంట్ నెలకి. ఎంత మందికి చెప్తారు? 30 మెంబర్స్. 30 మందికి చెప్తారు. మీరు ఏం ట్యూషన్ చెప్తారు? 4th ఇయర్ నుంచి 12 ఇయర్స్ పిల్లల వరకు చెప్తాను మేడం. అంటే 1 to 5th. 1 to 5th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్ట్స్. రోజు 30 మందికి 50 రూపాయలు. చదువుతున్నారు పిల్లలు? మా పాప సార్ 8th స్టాండర్డ్. ఓకే, బాగా చదువుతుందమ్మా? చాలా బాగా చదువుతుంది సార్. వీళ్ళమ్మా ఈ పిల్లలు? పాప పేరు స్వాతి సార్. ఈ బాబు పేరు కిరణ్ అండి. ఈ బాబు 2nd స్టాండర్డ్. ఈ పాప 1st స్టాండర్డ్ సార్. ఎన్ని సంవత్సరాలు అయింది మీ ఆయన చనిపోయి? 7 నెలలు అవుతుందండి చనిపోయి. ఇంత
చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళ నాన్నగారు చనిపోయాక ఫీజులు కట్టలేక స్కూల్ మానిపించేసారండి. నా దగ్గర డబ్బులు లేక వాళ్ళ నాన్నగారు అన్నప్పుడు బాగానే చదివించేవారండి. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేక పిల్లలు స్కూల్ మానిపించేసారండి. ఫీజులు కట్ట ఒత్తిడి చేస్తుంటే స్కూల్లోనే. ఇంట్లో పనికైనా వెళ్ళొచ్చు కదమ్మా నువ్వు. ఇంక ఈ వయసు వచ్చాక కూడా ఇంకా ఇంట్లోనే కూర్చుంటానంటే నాన్నకు అంత వయసు వచ్చి అంత భారం పెడుతూ ఇంకా కూడా మేము ఇంటి బయటకు రాము చెయ్యము. అదేనమ్మా ఇవాళ కూడా లేడీస్ అసలు అన్ని మగవాళ్ళ కంటే ఎక్కువ అంటే ఈక్వల్ గా పని చేస్తుంటే ఎక్కువ కూడా పని చేస్తున్నారు. మీరు ఇంకా నేను చెయ్యను వర్క్ చేయము మగవాళ్ళవే చేయాలి అలా ఆయన గారు వెళ్ళనిచ్చేవారు కదండి. వెళ్ళకపోతే ఇంకా అలాగ అలవాటు అయిపోయిందండి. ఇప్పుడేమో ఆయన లేదండి, లేకపోతే ఇది అయిందండి. బయట నుంచి ఏమన్నా తీసుకురావాలన్నా అన్ని నాన్నగారే తీసుకొచ్చేవారండి. ఎప్పుడు బయటకు వెళ్ళడం అంటూ అలవాటు లేదు. కాదమ్మా అది ఎన్ని రోజులు ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు వెళ్ళటం అంటే ఓకే నాన్నగారు చెప్తే రెస్పెక్ట్ వేరండి. మన పనులు మనం చేసుకుంటాం కూడా తప్పలేదు కదా, బయటకు వెళ్ళి చేసుకుంటాం. ఏమన్నా బయట పనులు ఉంటే నేనే చూసుకుంటాను సార్. తను బయటకు వెళ్ళినా కూడా తను అక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతుంది సార్. ఇంకందుకని మొత్తం వీళ్ళు ఏదైనా తీసుకురావాలన్నా ఏదైనా చేయాలన్నా నేనే చూసుకుంటున్నాను. బట్టి పిల్లల ముగ్గురినే చూస్తూ వాళ్ళని కూడా నేనే చూసుకోవాల్సి వస్తుంది. నాన్నగారికి ఏమో వినపడట్లేదు, కనిపించట్లేదు. బయటకు వెళ్తేనేమో ఆయనకి చెప్పలేకపోతున్నాము, మాకు అవసరం లేదు అని చెప్పి అంటున్నారని ఆయన బాధపడుతున్నారండి. అమ్మగారికి ఏమో నాన్నగారు అసలు ఎప్పుడు బయటికి వెళ్ళనివ్వలేదు. మనం ఒకప్పుడు బాగా బతికాం కదా, బయటకు వెళ్తే ఎలా అయ్యారు అలా అయ్యారు అంటారు. మళ్ళీని నువ్వు అసలు బయటకు రావద్దని నాన్నగారు అమ్మగారిని బయటికి రానివ్వట్లేదు. కాదండి అది అది మన లైఫ్ మనం బతకాలండి. ఎవరు ఏదో అనుకుంటారని మనం ఇంట్లోంచి బయటకు రాకుండా మన ఇంట్లో కూర్చుంటే మనం ఏది వెనక్కి పడిపోతూ ఉంటాం. అంటే ఒకప్పుడు వాళ్ళకే నలుగురు పాలేర్లు అది ఉండేవారు సార్. వాళ్ళని వీళ్ళ భోజనం అది పెట్టి ఇవన్నీ చేసేవారు. ఈవేళ మళ్ళీ ఇంకొకళ్ళ చేతి కింద మళ్ళీ మనం పని చేయాలి, ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటని బాధపడితే ఇంకెక్కడికి వెళ్ళకుండా అలా ఉండిపోయారు సార్. మా తాతయ్య గారు కూడా పొలం పని చేసేవారు. ఇలాగే ఒక ఊరు నుంచి మొత్తం అప్పులు పాడైపోయి ఇంకొక ఊరు వచ్చి 2 ఎకరాలు తీసుకుని దాని తర్వాత కౌలు చేశారు. మళ్ళీ లాస్ అయింది. అప్పుడే నాన్నగారు ఇండస్ట్రీకి వచ్చారు. సో దాంతో ఆగకూడదు కదా, మనం కూడా ప్రయత్నం అంటూ చేయాలి. నేను అనేది అంటే సరే మీకు మా ఫాదర్ అయితే అబ్బాయి కాబట్టి మీరు చదువుకున్నారు, మీరు డిగ్రీ చేశారు, నాన్నగారు ఉన్నారండి, ఆయనకి మీరు చెప్తున్నారు, ఆయనకి కళ్ళు కనిపించట్లేదు. ఇప్పుడు మీరు ఆయన చూసుకోవాల్సిన ఏజ్ అండి ఆయనకి. సో నాకు తెలిసి కొంత మీరు ఇంకా బయటకు వచ్చి మీరు ట్యూషన్స్ ఏదో చెప్తున్నారు, అదే ప్రైవేట్ స్కూల్లో కానివ్వండి లేకపోతే ఎక్కడన్నా బెటర్ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే అందరికి ఇట్ బి మోర్ హెల్ప్ఫుల్. అంటే ఇంకొకటి కూడా నరేష్, నీకు తెలియదేం కాదు, మనం ఇంత సొసైటీలో బ్రతుకుతూనే ఈ సిటీలో ఉంటూనే వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు అంటే ఎవరు మనకు అన్నం పెట్టరు లక్ష్మి. ఇప్పుడు సినిమా హిట్ అయినప్పుడు మనల గురించి అంటారు, ఫ్లాప్ అయినారు. సో అందరికి ప్రతి లైఫ్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది అప్ అండ్ డౌన్స్. సో ఎవరో ఏదో అనుకుంటారని మనం దానికోసం మనం ఇంట్లో ఉండకూడదు అంటున్నాను నేను. ఈ గోట్ మూవ్ ఆన్ అంటారు, నెల అంటారు, 2 నెలలు అంటారు, 3 నెలలు అంటారు. దాని తర్వాత ఎవరు వాళ్ళు అన్న వాళ్ళు ఎవరు వచ్చారు భోజనం కానీ వాళ్ళు హెల్ప్ కానీ ఏం చేయట్లేదు కదా. అర్థమైందా తాతయ్య? మన బాధతోటి ఎవరు మీ బాధను పంచుకోరు. లోకులు కాకులు లాంటి వాళ్ళు 100 రకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు ప్లస్ అందరూ అలా ఉండలేదు లక్ష్మి. అదే అంటున్నాను, సొసైటీని కూడా మనం తప్పు అంటలేదు. ఎక్కడో 100 మందిలో 5-6 ఉంటారు అలాంటి వాళ్ళు. వాళ్ళ గురించి మిగతా 96 మందిని కూడా మనం బ్లేమ్ చేయడం తప్పు. సో 5-6 గురించి మనం ఎంత పట్టించుకోవాలంటున్నాను. దట్స్ వాట్ మై ఇది. ఇప్పుడు అప్పు ఎంత ఉన్నారు తాతయ్య? ఈ అమ్మాయి పెళ్లి చేసినాడు, అప్పు చేసానండి. ఆ అప్పు దిగడిపోయిందండి. కౌలేసం చేసినాడు, ఇంకా కొద్దిగా అప్పు దిగడిపోయిందండి. ఇది అది 3,50,000 ఉండిపోయిందండి. ఇల్లేమి తీరుదామంటే ఇంట్లో ఉంటాకు ఇల్లు లేదండి. మళ్ళీ ఇల్లే ఉందండి ఆధారం. ఈ పిల్లల్ని ఎట్టుకుని ఇంట్లో ఉండి పనిలోకి వెళ్ళి బతుకుతున్నాను. ఇప్పుడు ఇల్లు ఒకటే ఆధారం ఉందండి. ఇప్పుడు ఆ ఇంటి మీద అప్పు తీసుకొని ఉన్నారు. అవునండి. అమ్మేస్తేనేమో ఉంటాకు లేదండి. వీళ్ళ గురించి ఒక ఏవి ఒకటి తయారు చేశాను, చూద్దాం. ఏవి ప్లీజ్. నమస్తే అండి. 4 అమ్మాయిలండి నాకు. 4 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేశానండి. 3వ అమ్మాయికి భర్త వదిలేసాడండి. వాళ్ళు ఒక ఆడపిల్ల అండి. ఆ పిల్ల ఉట్టే కౌంట్గా వదిలేసాడండి.
చిన్నమ్మాయి భర్త చనిపోయాడు. భర్త చనిపోగానే పిల్లలు మా అత్తగారు మామగారు మా ఇంట్లో ఉంటాకి లేదు తీసుకుపోమని పంపేశారండి. అయినాడే తీసుకొచ్చేసాను. కూలి పనికి వెళ్ళే పిల్లల్ని ఆడపిల్లల్ని ఇద్దరిని నేనే చూసుకుని మన వాళ్ళని నేనే కట్టపడి రైతు పనిలోకి వెళ్ళి రోజు 200-300 తెచ్చి ఆ పిల్లల్ని అలా పోషిస్తున్నానండి. అక్కడ కడుపు నిండా భోజనం ఎట్లా పోతున్నానండి. నా పేరు కళ్యాణి అండి. నాకు 2 పిల్లలండి. ఆర్థిక ఇబ్బందుల వల్ల వ్యవసాయంలో లాస్ మొత్తం వల్ల నా భర్త పురుగుల మందు తాగి చనిపోయాడు. ఇప్పుడు నాకు ఆధారం ఏదీ లేదండి. నా పిల్లల్లో నేను నా తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నాను. నా తండ్రి కూలి పని చేసి నా పిల్లలను నన్ను పోషిస్తున్నాడండి. పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ప్రయోజకులు అవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారండి. నా భర్త డబ్బులు కట్నం కోసం చాలా ఇబ్బందులు పెట్టేవారు. కట్నం తీసుకుని పెళ్ళప్పుడేమో కట్నం అవసరం లేదు, పాప అందంగా ఉంది, మాకు ఆ పాపే చాలని చెప్పి చేసుకున్నారండి. ఒకరోజు ఇలా అయితే నువ్వు మా ఇంట్లో ఉండొద్దు, డబ్బులు తీసుకొస్తేనే మా ఇంటికి రా అని చెప్పి బయటకు పంపించేసారండి. నేను అది స్కూల్కి వెళ్ళినప్పుడు అది అందరూ అమ్మ నాన్నది ఉంటారండి. కానీ నాకు అమ్మ ఒక దేవుడుందండి. మా నాన్న ఇంటికి వెళ్ళినప్పుడు గంటేశాడండి. ఎందుకంటే ఆడపిల్లలు నాకు వద్దన్నాడండి. నన్ను మా అమ్మ కొద్ది ట్యూషన్లో చెప్పి చదివేస్తుందండి. మీరు నాకేంటి సహాయం చెయ్యాలండి. సహకారం చేస్తే మీ పేరు మీ బతికినంతకాలం మీ జీవితకాలం చెప్పుకుంటానండి బాబు సహకారం చేసిన. యూనో ఊర్లో ఇంకొంచెం ఎక్కువగా మన పౌరుషాలు. ఆయన కింద ఒక 4 పనిచేసేవారు. ఇప్పుడు ఆయనే చేయూత కోసం కోరుతూ ఆయన మొహమాటానికి పక్క ఊరికి వెళ్ళి చేస్తున్నారంటే ఇంత వయసు వచ్చాక కూడా. రోజుకి ఎంత ఇస్తారు తాతయ్య కూలి? 300 ఇస్తారండి. 300 అండి. ఇంత వయసుకు కూడా ఒకరు 100 ఎక్కువ వేద్దాం ఏమైనా ఉండదు. ఎన్ని గంటలు పని చేస్తారు? పొద్దున్న 8 గంటల నుంచి సాయంత్రం 6 దాకానండి. సో మీకు ఈ అప్పు ఉంది, ఇంకా పిల్లల చదువు గురించే ఆలోచిస్తున్నారు. పైగా రోజుకి 12 గంటలు పని చేయటం విలేజ్లో 300 రూపాయలు. ఆయన ఏదైనా గౌరవంతో బ్రతకాలనుకుంటారు ఉన్నన్ని నాళ్ళు. ఇప్పుడు ఎలా అయిందంటే అంత గౌరవంగా బ్రతికి ఒక 4గురిని చూసుకునేటట్టు ఉండి, అందుకే మన వ్యవసాయం వల్ల అంత ఫార్మర్స్ సూసైడ్ జరుగుతున్నాయి. అలా ఉండి ఇలా అయిపోయి ఐ మీన్ 4 పిల్లలు ఉండి కూతుర్లు కదా అని మీరు వెనకబడిపోకూడదమ్మా. కూతుర్లే ఉండాలని చూపించాలి మీరు. ఇంకా కూడా ఆ మనిషిని బయటికి పంపించి పని చేయించడం కరెక్ట్ కాదు. కళ్యాణి, నీకు జరిగింది దారుణం. ఎవరికి జరగకూడదు ఇది. చిన్న బిడ్డల్ని, పసిబిడ్డల్ని పెట్టుకొని ఇంట్లో 7 నెలలే అయిందంటున్నావు. నీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ ఎన్నాళ్ళని ఇంట్లో ఉంటావమ్మా నువ్వు ఇలాగే? భర్త చనిపోతూ కడుపులో పెట్టుకోవాల్సిన అత్తగారు వెళ్ళిపోయిన ముట్టకి లేదన్నారండి.
తెల్లారు తెలవన్నా కూడా అందరూ నన్ను నా ఒకరు చూసి ఎక్కడ ఆడభర్తలు పోతారు తలుపులేసి వేసుకుని లోపల ఉన్నారండి. భర్త చనిపోయారండి. తెల్లారితే కార్యక్రమం అండి, సాంప్రదాయకాలు ఉంటాయి. రాత్రి ఆలోచించుకొని తీసుకెళ్ళిపోమన్నారండి మా ఇంటికి. మా ఇంట్లో చెయ్యొద్దా ఆ కార్యక్రమం. వాళ్ళ కొడుకు కార్యక్రమమే వాళ్ళ ఇంట్లో చేయొద్దన్నారా? చెయ్యొద్దన్నారు. చేయొద్దంటే అండి అప్పుడు బ్రాహ్మలు అన్నారండి, తప్పమ్మాయి కాల్చేపు ఉండయి ఏదో వంట కొంచెం ఉంది కదా, రేకుల చెడ్డు అందులో కూర్చొనివ్వండి, లోనికి రోజులే అప్పుడు అమ్మ నన్ను తీసుకెళ్ళిపోతారు అని బ్రాహ్మణులు చెప్పారు. చెప్పాక వంట సైడ్లో కూర్చోబెట్టాను. కార్యక్రమం అయిపోయాక ఇంటికి తెచ్చేసుకున్నాను. ఏమైనా డబ్బులు ఏమైనా ఇస్తారా మీ పిల్లలకి? ఏమి ఇవ్వరండి, అసలు చూడరండి. మీ హస్బెండ్ అసలు రెస్పాండ్ అవరమ్మా పాపకు కానీ, అంటే మీతో కానీ మీ పాపతో కూడా టచ్ లో ఉంటాను కానీ? లేదు సార్, అసలు అంటే ఆడపిల్ల పుట్టిందని ఫస్ట్ నుంచి వాళ్ళు మాట్లాడడం మానేశారు సార్. ఆడపిల్ల పుట్టిందని? ఆడపిల్ల, వాళ్ళకి మగ పిల్లలు అంటే ఇష్టం సార్. అసలు ఇప్పటి వరకు మాట్లాడతాం కూడా అసలు లేదు సార్. 7 years అయింది సార్ నేను నాన్నగారి దగ్గరికి వచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఏం లేదు సార్. లాస్ట్ టైం మెచ్యూర్ ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి వెళ్తే మీకు మాకు ఏ సంబంధం లేదు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు, సిగ్గులేదంటే అని తిట్టి పంపించేశారు. ఏం చేస్తుంటారు ఆయన? మామూలుగా వ్యవసాయం. వీళ్ళేమో ఫైనాన్స్గా దెబ్బతిన్నారని చెప్పి కట్నం అది ఇచ్చుకోలేం కదా, పిల్ల బాగుంది కదా చేసుకుంటానన్నారమ్మా మీరు ఒప్పుకోండి అని చెప్పి చేశారు మేడం. ఆయనకి నాకు 20 years తేడా ఉంది మేడం. సరే నాన్నగారు ఎలాగో చూడలేకపోతున్నారు, కనీసం అక్కడైనా బాగుంటాం కదా, నాన్న బాధ్యత తీరుద్దాం కదా అని చేసుకున్నాను మేడం నేను. కాదమ్మా, అది మీరు స్ట్రాంగ్ గా ఉండండి, ఎందుకంటే ఆ పాపకు మీరు ఇంపార్టెంట్. మీరు అతను వదిలేశారంటే అతని గురించి పట్టించుకుంటాం వేస్ట్. మగాడుగా నాకే చిరాకు వస్తుంది అలాంటి మగాడుగా ఉంటాం. నా మ్యారేజ్ అయ్యేటప్పుడు నేను 10th చదువుకున్నాను మేడం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు ఏదైనా కొనుక్కోమని శారీస్కి అది డబ్బులు ఇస్తే వీళ్ళకి చెప్పకుండా డిగ్రీ చదివాను మేడం. నేను ప్రైవేట్గా కట్టాను మేడం. నేను ప్రైవేట్గా కట్టి ట్యూషన్స్ అని చెప్పి పాప బాగా చదువుతుంది మేడం. 99% వస్తుంది, బాగా చదువుతుంది. అందుకని పాప కోసం ట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేశాను. ఇంకా మిషన్ కుడతాను, ప్లస్ సజ్జలు అవి కూడా వెళ్తాను మేడం. అది ఆడదంటే మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకుంటారమ్మా. 10th క్లాస్ తర్వాత మీరు ప్రైవేట్ కట్టి చేశారు చూడండి, ఇది చాలా మంది ఇది స్ఫూర్తి. మా నాన్నగారికి కన్ను కనిపించలేదని బాధపడుతున్నప్పుడు ఆ డబ్బులతోనే కంటి ఆపరేషన్ కూడా నేనే చేయించాను. నేను పనికి వెళ్ళాలి, మళ్ళీ నేను ఆపరేషన్ చేయించుకుంటే మీకు ఇంట్లో ఇబ్బంది అయిపోతుంది, నాకు వద్దు, నేను ఎలాగ పెద్దోడిని అయిపోయాను కదా, వద్దని మారం చేస్తున్నాడండి ఆయన. 2 కంటికి ఆపరేషన్ చేయించుకోమంటే ఎందుకు చేయించుకోవట్లా మీరు? ఇంట్లో జరగదండి, ఇంకో తెచ్చేవాళ్ళు ఎవరు లేరు అని చేయించుకోలేదండి. కట్టపడి నేను తెత్తేనే కదా ఇంటి నడిచేది, అంత శాతం చేయించుకోలేదండి. కన్నుకు చేయించాను, కన్నుకు చేయించలేదు. ఎంత అవుతుందమ్మా ఆపరేషన్ ఖర్చు? అప్పుడైతే 6-7,000 అయింది సార్ అప్పుడు. ఇప్పుడు ఎంత అవుతుందో నాకు తెలియదు సార్. మీ కూతురికి హాయ్ నాన్న. హాయ్ మా. నీ పేరేంటి? తేజస్వి. బాలే పేరేనేది తేజస్విని. నీకేం చదవాలని ఉంది? ఐఐటి. ఐఐటికి వెళ్ళాలని ఉందా? చదవగలుగుతావా అంత చదువు నువ్వు? నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. బాబాయ్ మ్యాథ్స్ అంట. మన ఇద్దరికి చాలా దూరంగా ఉంది పాప. ఎంత వస్తాయి మ్యాథ్స్ లో నీకు? అవుట్ ఆఫ్ వస్తామా? ఏంటి 100కి 100? అన్నిటికంటే తక్కువ దేనిలో వస్తుంది మార్క్స్? రావు.
స్పోర్ట్స్ ఏదైనా ఆడతావమ్మా? ఓన్లీ స్టడీస్ అయినా ఇంకా స్పోర్ట్స్ అన్ని పార్టిసిపేట్ చేస్తావా? కరాటే నేర్చుకున్నావా? వెరీ గుడ్ కరాటే. అది ఈసారి వచ్చిన మొబైల్ నన్ను గీసి కొట్టు ఒక కిక్ తోటి అసలు. సో నరేష్, మీరు ఈ ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి చేయుతనివ్వడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ అప్పు పెద్ద అప్పే, కానీ వీళ్ళ కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఆయన వ్యవసాయం చేస్తున్నారు. సో ఐ వాంట్ టు డూ సంథింగ్. మీ ఊరికి వీళ్ళ ఊరికి చాలా దగ్గర. దుమ్మేరండి, మా నాన్నగారు దుమ్మేరండి. ఆయన పుట్టి పెరిగింది దుమ్మేరండి, మీ ఊరు దగ్గరే, ఒక ఊరు దగ్గరే. సో నేను సంథింగ్ టు డూ విత్ ఫార్మింగ్. అంటే ఐ థింక్ సో కొబ్బరి బొండాలు చెట్లు ఎక్కలేను కానీ కొడతాను, కనీసం ట్రై చేస్తాను. I'll sell coconut, tender coconuts for this family, to support this family. ఓకే నరేష్ గారు, సూర్యనారాయణ గారి ఫ్యామిలీకి చేయుతని ఇవ్వడానికి కొబ్బరికాయలు కొడతానన్నారు. ఆ కొబ్బరికాయలు కొట్టి ఎన్ని డబ్బులు సంపాదిస్తారో ఒక చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. Twinkle twinkle little star, వచ్చేసాడు సడన్ స్టార్. మన వ్యాపారం స్టార్ట్ చేద్దామా? రండి బాబు రండి, కొబ్బరి బండాలు రండి రండి. తీసుకోమ్మా ఫస్ట్ బోని. అక్షిత, విల్ యు మ్యారీ మీ? I love you so much. ఫ్రీగా వస్తారా? డబ్బు డబ్బు ఇక్కడ. చూడగానే ఇక్కడ ఫ్లాట్ అయిపోయాను. సార్ ఐ లవ్ యూ. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం, ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. స్థలం కృష్ణానగర్. సమయం మధ్యాహ్నం 2 గంటలు. కూతుర్లు, మనవలు, మనవరాళ్లని పోషించడానికి ఒంట్లో సత్తువలేక, వాళ్లు పడుతున్న కష్టాలు చూస్తూ ఉండలేక, ఒక పేద తండ్రి పడే నరకయాతనని దూరం చెయ్యడానికి కొబ్బరి బోండాలు అమ్మబోతున్నాడు నరేష్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మేము సైతం ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మీరు అందరూ చూసే ఉంటారు. సూర్యనారాయణరావు గారు, ఈయన ఒక వ్యవసాయదారి. 4 ఎకరాలు ఈయనకు ఉండేది, 2 ఎకరాలు ఈయనకు ఉండేది, 2 ఎకరాలు కౌలు తీసుకుని చేశారు. దాని తర్వాత అప్పులతోటి ఇదైపోవడంతో ఎవరి దగ్గర అయితే కౌలు తీసుకున్నారు ల్యాండ్, ఆ ల్యాండ్ ఓనర్ దగ్గర ఆయన కూలీగా పనిచేస్తున్నారు. సో ఆయనకి ఓ పక్కన అప్పులు, ఓ పక్కన ఐ ప్రాబ్లం ఉంది. సో ఈ రోజు సూర్యనారాయణరావు గారికి హెల్ప్ చేద్దాం. సో రాంపండు, మన బండం ఎంతమ్మా? 20 రూపీస్ బండం. ఈ రోజు మేము సైతం ప్రోగ్రామ్కి వచ్చాం కాబట్టి మీరు ఎంత ఇస్తారో చూద్దాం. మన వ్యాపారం స్టార్ట్ చేద్దామా? రెడీ? ఎవరు వస్తున్నారు? రండి రండి అమ్మా, రండి రండి. కొబ్బరి బండాలు. హాయ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అవునా, ఎంత ఇస్తారు? లేదు, ఈ బండం స్పెషల్ ఏంటంటే ఈ సమ్మర్ చదివితే నెక్స్ట్ సమ్మర్ వరకు దాహం లేదు. 500 ఇస్తావా? ఓకే, రాంపండు కొట్టు. తీసుకోమ్మా. థ్యాంక్ యూ. లక్ష్మి, నా ఫస్ట్ బోని. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? రండి బాబు రండి. హాయ్ అమ్మా. బాగున్నానమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దానికి ఒక సెపరేట్ రేటు అంతేనా? డైలాగా, నా ఫేవరెట్ డైలాగ్ అంటే ఒకటి ఉందమ్మా. చూడప్ప సిద్ధప్ప, నేను సింహాలు అంటోండి. అది గడ్డం గీసుకుంటుంది, నేను గీసుకోను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. థ్యాంక్ యూ అమ్మా. వెల్కమ్ అమ్మా, వెల్కమ్. హాయ్, ఏం పేరు? పవన్ కళ్యాణ్. చెప్పండి. తొడగొట్టాలా? ఎంత ఇస్తావు తొడగొడితే? అంతేనా? పెంచాలి పెంచాలమ్మా, పెంచాలి. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్. హలో, ఎంత ఇస్తారు? 200 ఇస్తారా? సరే, మీరు పాడతారా? కోరస్ పాడతారా? రెడీ? 1 2 3. ఇంకీ పింకీ పాంకీ
father had a donkey. Donkey died, father cried, father cried. Thank you, Amma. Yeah, sure thing. Okay, welcome, Amma. Yeah, మొన్న అయింది. అంత హైట్ లేదు అమ్మా, చిన్న విరూప. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. సినిమాలు చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ అమ్మా. మీ మమ్మీ గారు మా దగ్గరికి వచ్చేవాళ్ళు, పరిచయం బాగా. ఓకే ఒక బొండం అమ్మా. ఎంత ఇస్తున్నారండి ఇవాళ? చెప్పండి. మీరు ఎంత ఇస్తున్నారు చెప్పాలి. 100 రూపీస్ ఇస్తా. ఓకే, 100 రూపీస్ ఇస్తున్నారు లక్ష్మి గారు. థ్యాంక్ యూ మేడం. 200. థ్యాంక్ యూ 100 కాదండి, 200 ఇచ్చారు మేడం. సో మేడంకి ఒకసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ అండి. యా, షూర్ థింగ్. రండి అమ్మా, రండి. హాయ్ అమ్మా. థ్యాంక్ యూ. ఒక బొండం కొట్టు పండు. థ్యాంక్ యూ అమ్మా. ఎవరు వస్తున్నారమ్మా? నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? ఫ్రీగా వస్తారా? డబ్బు ఇక్కడ. హలో, ఏం పేరు? వికాస్. నీ పేరేంటమ్మా? శ్రీకీర్తి. బాగున్నానమ్మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా. ఆశీర్వాదం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. హాయ్ అండి. బొండం అవుతారా సెల్ఫీయా? అంటే ఎంత ఇస్తున్నారు మరి? 200. ఒక బొండానికి 100, సెల్ఫీకి 100. థ్యాంక్ యూ. వెల్కమ్ అమ్మా. అండ్ థ్యాంక్ యూ. హలో, హాయ్. ఏం పేరు? మీ పేరు? ఓకే. ఫోటోనా లేకపోతే? మేము బోర్డం కోసం రాలేదు, మీతో ప్రపోజ్ చేయించుకోవడానికి వచ్చాము. మీ ప్రపోజ్ ఎంత ఇస్తారు? 400. ఎవరిని ప్రపోజ్ చేయాలి? ఓకే. అక్షిత, విల్ యూ మ్యారీ మీ? ప్రపోజ్ చేశాను, నో అంది. ఎనీవేస్ నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. సో ఇంట్లో కొడతాను. థ్యాంక్ యూ అమ్మా. లక్ష్మి, ఇప్పటికి ఎంత సంపాదించాను. ఈ డబ్బు సంపాదించడానికి ఒకరు పాట పాడమన్నారు, ఒకరు తొడగొట్టమన్నారు, ఒకరు ప్రపోజ్ చేయమన్నారు. ఆఖరికి రిజెక్ట్ చేశారు ప్రపోజ్ చేస్తే. సో ఇంకా డబ్బు సంపాదించాలంటే ఇంకా కొంచెం వ్యాపారం స్పీడ్ పెంచాలి. ఇప్పుడు ఎవరు వస్తారో చూద్దాం. కమాన్, ఎవరు వస్తున్నారమ్మా? రండి బాబు, రండి. కొబ్బరి బండాలు, రండి. హలో, ఏం పేరమ్మా? మీ పేరు? నేను డబ్బులు లాక్కుంటాను. ఫస్ట్ చెప్పండి, దేనికి ఇది? నేను ఇక్కడ కొబ్బరి బొండం కొనడానికి రాలేదు, మరి నేను మిమ్మల్ని ప్రపోజ్ చేద్దామని వచ్చాను. అవునా? చూడగానే ఇక్కడ ఫ్లాట్ అయిపోయాను. సార్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అండ్ సారీ విరూప, ఏమనుకోవద్దు. మా వైఫ్ చెప్తున్నానమ్మా. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఒక బొండం. హలో అండి, బాగున్నారండి? చాలా రోజులైంది. మమ్మీ చాలా బాగున్నారండి. ఒక బొండం కొట్టమ్మా. అడుగు, చెప్తానండి, తప్పకుండా చెప్తానండి. థ్యాంక్ యూ అండి. రండమ్మా, రండి. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? రండి. హలో, ఏం పేరు? చెర్రీ. ఏం కావాలి? 1 లీటర్ కోకోనట్ కావాలంట. రండి. ఏం పేరండి? బాలరాజు గారు. పూల వ్యాపారం చేస్తారు సార్, మా ఎంత సాయం చేద్దామని. థ్యాంక్ యూ. బాలరాజు గారు పూల వ్యాపారం చేస్తుంటారు. సో ఆయన వంతు సాయం ఆయన ఇస్తారు. బొండం కావాలా? ఒక బొండం కొట్ట. 200. ఇదిగోండి మీ 300. హలో. అవునా? ఎక్కడ? అనుష్క, బాగున్నామా? ఓకే బాగున్నారు నాన్నగారు. ఏం కావాలి? బొండం కావాలా? ఓకే, బొండం కొట్టమ్మా ఒకటి. ఎసి. థ్యాంక్ యూ అమ్మా. ఎంత ఇస్తావు ఆటోగ్రాఫ్కి? సెల్ఫీకి? ఓకే, 200లో సెల్ఫీ అండి, ఆటోగ్రాఫ్. హలో అమ్మా, నమస్తే అమ్మా. ఏంటమ్మా, ఏంటి బొండం అవుతారా? ఒక బొండం కొట్టమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అది నచ్చిందా మీకు? బాగండి. చూడు, కరెంట్ తీగ కూడా అలాగే సన్నగా ఉంటుంది, కానీ టచ్ అయితే దాని అమ్మ షాకే. మరి కరెంట్ పోతే జనరేటర్ వేసుకుంటారు, నువ్వు చెప్ప. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.
హలో, ఏం పేరు? అశ్విని. నీ పేరు? ఉమాదేవి. ఏం కావాలి? సెల్ఫీ తీసేసుకుందాం ముందు. వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ అమ్మా. నిజంగా మిమ్మల్ని చూసాను లైఫ్ లో అనుకోలేదు. ఓ మై గాడ్. థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? నిషాన్. ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ చేస్తాను. డిగ్రీ చదువుతున్నా. ఏం కావాలమ్మా? బొండం కావాలా? సెల్ఫీయా? బొండం కావాలి. ఒక బొండం కొట్టు. థ్యాంక్ యూ నిషా. మీరు మీ లైఫ్ లో ఎవరినైనా ప్రపోజ్ చేశారా? అంటే నేను నా లైఫ్లో ఎవరిని ప్రపోజ్ చేయలేదు, అంత ధైర్యం లేదమ్మా ఎప్పుడు. బట్ ప్రపోజ్ చేయొచ్చు. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ నిషా. బాయ్ అమ్మా. థ్యాంక్ యూ బాగున్నానమ్మా. థ్యాంక్ యూ అండి. ఏం కావాలి? సెల్ఫీయా? బొండం అమ్మా. బొండం ఒకటి అమ్మా. హలో, హాయ్ అండి. హలో, ఏం పేరు? ఆదిత్య. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ వంతు సాయం చేసినందుకు థ్యాంక్ యూ. బాయ్. టాటా. లక్ష్మి ఇప్పటికి ఇంత వచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది జనం వస్తారు అండ్ అందరూ ఇంత బాగా సపోర్ట్ చేస్తారు. ఒక మంచి కాజ్ కోసం ఈజీగా సంపాదిస్తాను నాకు తెలియదు. నేను కూడా ఫ్యూచర్లో ఒక బొండం కొట్టు పెట్టుకుంటాను ఎప్పటికైనా. థ్యాంక్ యూ లక్ష్మి. ఇప్పుడు ఇంకా ఎవరెవరు వస్తారు, ఇంకా ఎక్కువగా కలెక్ట్ చేద్దాం ఫండ్స్. సో నెక్స్ట్ వచ్చింది ఎవరో చూద్దాం. రండమ్మా రండి. హాయ్, హలో, ఏం పేరు? వరుణ్ తేజ్. ఏం కావాలమ్మా? నీ బొండమా? సెల్ఫీయా? బొండము. హాయ్ సార్. వెరీ ఫైన్ అండి. సో బొండం అండి, సెల్ఫీయా? ఓకే, 3 బొండాలమ్మా. ఏం కావాలమ్మా? బొండం కావాలా? ఫోటో కావాలా? ఓకే, బొండం అమ్మా. హలో, నమస్తే మామగారు. హాయ్ అమ్మా, ఏం పేరు? చరణ్. మీ పేరు? సందీప్. ఏం కావాలి? బొండం కావాలా? సెల్ఫీయా? అవునా? మీరు వేస్తే నేను వేస్తాను. నాకంటే మీరే బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. నేను మీ హైట్ ఉన్నానని చెప్తే నమ్మట్లేదు మా ఫ్రెండ్స్. వాళ్ళకి చెప్పండి. నా హైటే ఉన్నాడు ఆల్మోస్ట్. ఇంకొక 1-2 ఇయర్స్ ఏం పేరు? పేరు ఏం కావాలి? బొండం కావాలా? ఫోటో కావాలా? బొండం కావాలా? ఎంత ఇస్తావు? థ్యాంక్ యూ. ఓ బొండం కొట్టమ్మా. కలెక్షన్ కింగ్ డాటర్ నువ్వు. ఇవాళ నా కలెక్షన్ ఎంత వచ్చింది? సో నాకు 4 గంటలు టైం ఇచ్చావు. ఇంకా జనాలు ఉన్నారు చాలా. అంటే నాకు 4 days టైం ఇచ్చినా ఇక్కడ అంతమంది జనాలు ఉన్నారు. సో ఇట్స్ బీన్ అ గ్రేట్ లెసన్ అండ్ గ్రేట్ జర్నీ. అండ్ నీ వల్ల నాకు ఇవాళ కొబ్బరి బొండం కొడతాం వచ్చేసింది. సో అదో ఇంత డబ్బులు కలెక్ట్ చేశాను. ఇప్పుడు నీ స్టూడియోకి వస్తున్నాను, అక్కడ మాట్లాడుకుందాం మన ఇద్దరం. ఓకే లక్ష్మి, కమింగ్ టు స్టూడియోస్. ఒక నిరుపేద ముసలి తండ్రి కష్టాన్ని తీర్చడానికి నరేష్ చేసిన ప్రయత్నం ఫలించిందా లేదా చూద్దాం. షూటింగ్ లేకపోతే కొబ్బరి బొండాలు అమ్ముకోవచ్చు. ఇప్పుడు తెలిసింది, అర్థమైపోయింది. ఓపెన్ చేయడం వచ్చేసింది. కష్టం అనిపించిందా? గట్టి కొట్టి లేపడం చిన్నప్పుడు ట్రై చేశాను. సో ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్ గా వచ్చింది. అవునా? మొత్తం నేర్చుకున్నాను. నా దగ్గర పాదయాత్ర చేసిన వాళ్ళ దగ్గరికి నేను వెళ్తున్నానండి. ఇవాళ పనికి ఆస్తి అంతా అయిపోయింది. అలా బ్రతికాం, ఇవాళ ఇలాగ అయిపోయాం కదా అని. చెట్టు చిలకమ్మ అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? గుట్లో పెట్టావా? గుట్టుకు మింగావా? ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం, ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. Welcome back to Ramraj Lakshmi to Memu Saitam. Powered by Brookbond 3 Roses, Synthol Original and SM Silks. Mobile handset partner, Cellcon 4G Diamond Plus. అల్లరి నరేష్ గారు ఎన్ని డబ్బులు సంపాదించారు?
కొబ్బరి బోండాలు అమ్ముతూ సూర్యనారాయణ గారి ఫ్యామిలీని హెల్ప్ చేయగలుగుతారో లేదా ఆయన ద్వారానే తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ అల్లరి నరేష్ అగైన్. ఓకే, కొబ్బరి బొండాలకే ఆల్టర్నేటివ్ జాబ్ సెటిల్ అయినట్టుంది. షూటింగ్ లేకపోతే కొబ్బరి బొండాలు అమ్ముకోవచ్చు. ఇప్పుడు తెలిసింది, అర్థమైపోయింది, ఓపెన్ చేయడం వచ్చేసింది. కష్టం అనిపించిందా గట్టి కొట్టి లేపడం? చిన్నప్పుడు నుంచి ట్రై చేశాను, సో ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్ గా వచ్చింది. అవునా? మొత్తం నేర్చుకున్నాను. ఎలా అనిపించింది మీకు కొబ్బరి అసలు బాబాయ్ రోజంతా ఎలా కొడుతున్నారు అని? అండ్ దే ఆర్ లైక్ వెరీ స్మాల్ కిడ్స్. ఆ కొట్టే అబ్బాయి కూడా ఆల్మోస్ట్ 16-17 years ఉన్నాడు. అంటే అసలు పట్టా 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 కొట్టేస్తుంటే, అంటే మనకు భయం ఏంటంటే చేతులు ఫింగర్స్ ఉంటాయి. సో ఇట్స్ బీన్ లైక్ బట్ దే బీన్ ట్రైన్ సో వెల్. అండ్ చాలా కష్టమే, అంటే ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొడతానే ఉంటారు. అండ్ ఇట్స్ బీన్ అ లాట్ అనమాట. ఇట్స్ మోర్ లైక్ పెద్ద గోడౌన్ లాగా ఉంది అక్కడ. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ యాక్చువల్లీ. సో అంటే వాళ్ళ ప్లేస్కి వెళ్తే తెలుస్తుంది. అంటే ప్రతిదీ మనం చూసినప్పుడు చాలా ఈజీ అనుకుంటాం, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వెన్ యూ వర్క్ అక్కడ తెలుస్తుంది హౌ పెయిన్ఫుల్ ఆర్ ఎంత కష్టం ఆ పని చేయటం. తాతయ్య గారు, మీరు ఎప్పుడు తీసుకున్నారండి? ఏ సంవత్సరంలో తీసుకున్నారు? కాగితాలు ఉన్నాయండి, నోట్లు ఎక్కడ చెప్పలేనండి. ఓకే ఓకే. అంటే సుమారుగా 2-3 సంవత్సరాలు అయి ఉంటుందండి. 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతాయండి. 4 ఏళ్ళు అండి. ఎంత తీసుకున్నారంటే మీరు? అసలు 50,000 అండి. వడ్డీ ఇప్పుడు ఎంత అయిందండి? లెక్క అయితే కదా తెలుదు కదండి. ఇంకా వడ్డీ మీరు లెక్క వేయలేదు? అసలు 3.5 తీసుకున్నారు, వడ్డీ ఇంకా తెలియదు. కాగితాలు ఏమైనా పెట్టారా? కాగితాలు నోట్లు రాసామండి. నా కళ్యాణి, నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఓకే, చూడ్డానికి అంత చక్కగా ఉన్నావు నువ్వు, నీకు వయసు ఉంది, నీకు హెల్త్ ఉంది, 2 పిల్లలు ఉన్నారు, నాకు అలవాటు లేదు బయటకు వెళ్ళడానికి అనేది మానే. ఇంకా అర్థమైందా? ఏదో ఒకటి మీ అక్కను చూసి స్ఫూర్తిని తెచ్చుకో. నువ్వు ఏదో ఒకటి నువ్వు నాకు చేస్తాను అని నాకు మాట ఇస్తేనే నేను ఏదైనా చేయగలుగుతాను. బికాజ్ నువ్వు భారంగా ఉండడానికి వీల్లేదు అమ్మా నాన్న మీద. మీరు తను బయటికి ధైర్యం చెప్పి పంపించాలమ్మా. పంపిస్తానండి. మీకు అర్థమైంది కదా? జీవితం ఇంతే, మనం అనుకున్నంత వరకే. మనం వద్దు ఇంట్లో పెట్టుకోవాలి, మనం పలానా వాళ్ళం, మనం బయటకు వెళ్ళాం, కొడుకు పని చేయాలి, కూతురు పని చేయాలన్న పోయినాయండి, రోజులు పోయినాయండి. సో మీరు ఏదన్నాండి, మీరు ఇందాక లక్ష్మి గారు చెప్పినట్టు వంట పనో లేకపోతే ఇంకొకటి ఎవరికైనా సాయం లేకపోతే గార్డెనింగ్ చాలా ఉన్నాయండి. నువ్వు చేస్తావా? చేస్తాను మేడం. నువ్వు నా మాట ఇస్తున్నావు అయితే? చేస్తాను మేడం. మీ ఊర్లో నర్సరీ ఏముందో కనుక్కుంటాను నేను. చెట్లకు నీళ్లు పట్టడం అయినా అవన్నీ ఒక పనా? యూనో, అట్లీస్ట్ ఏదో ఒకటి ఇంటికి తీసుకొచ్చి మనం బియ్యం ఉడకబెడుతున్నాం కదా అని ఒక తృప్తి వస్తుంది మనకి. ₹22,000 సంపాదించారు ఆ కొద్దిసేపట్లోనే కొబ్బరి బొండాలతోటి. 2,000 తీసేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ కొబ్బరి బొండాలు వాళ్ళకి నాన్న కూడా. సో మొత్తం మీద ₹20,000 మీరు సంపాదించారు. ఈ 20కి నేను ఇంకో 0 వేసి 2 లక్షలు నా షో ద్వారా నేను ఇవ్వగలుగుతాను. నేను ఇలాగా ఒక ఫ్యామిలీ వస్తుంది చేయుత కోరడానికి అంటే, ఇంతకు ముందు లక్ ఉంటే లక్ష్మి అని ఒక షో చేసేదాన్ని, చూసారా మీరు ఎవరైనా? ఆ షోలో ఒక పెద్ద స్పాన్సర్ ఉన్నారనమాట మాకు. ఆయన ఇక్కడ కూర్చొని ఉన్నారు, శ్రీరామ్ గారు అని. ఇదిగో ఈ సోఫాలు కూడా వాళ్ళదే, శ్రీరామ్ ఫర్నిచర్స్ అని. సో శ్రీరామ్ గారిని అడిగాను, నాకు ఈ ఎపిసోడ్కి 2 లక్షలే నాకు బడ్జెట్ ఉంది, నేను ఇంతకంటే ఇవ్వలేకపోతున్నాను అంటే, ఆయన మీ నోటి ద్వారానే చెప్పండి ఎంత ఇస్తానన్నారు మీరు? 50,000 ఇస్తాను మేడం. 50,000 ఇస్తానన్నారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఆయన కూతురు పేరు కూడా తేజస్విని, తెలుసా? ఆయన కూతుర్లు అంటే ఎంత ఇష్టం. ఎప్పుడు వచ్చినా వాళ్ళ వైఫ్ తోటో కూతురుతోటో వస్తాను నన్ను చూడడానికి. ఇలాంటి నాన్నలు కూడా ఉన్నారు తెలుసా, వాళ్ళ కూతుర్ని ప్రేమించి అద్భుతంగా చూసుకొని. నువ్వేం చదువుతున్నావు తేజస్విని? ఇంటర్మీడియట్ అయిపోయింది మ్యామ్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ యూ హ్యావ్ ఫర్నిచర్ షాప్ అనా? ఓ సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్. నువ్వు చదువుతూ హెల్ప్ పీపుల్ బిహైండ్ యూ, ఎడ్యుకేషన్లో కానీ ఇన్ ఎనీ విచ్ వే. సో 2,50,000, ఇంకో 1,00,000 కావాలి కదా? So I will add 1 lakh. My side, my contribution is 1 lakh. మేడం మీతో ఒకసారి మాట్లాడమ్మా. అక్కగారు పాపని మా పిల్లలు 2 మంచి స్కూల్లో జాయిన్ చేసి చదివించాలని కోరుతున్నానండి.
పిల్లలకి చదువు కావాలి. అక్క డిగ్రీ చేసిందండి, ఏదైనా జాబ్ ఇప్పించండి అక్కకి, నాన్నకి తోడుగా ఉంటుంది, నేను ఏదైనా పని చేస్తాను మేడం. కోర్కి వాడపల్లికి ఎంత దూరం? 7 కిలోమీటర్స్. 7 కిలోమీటర్స్. మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? జవహర్ గారు. నా బాగా తెలుసు ఆయన. డాడీ తెలుసు, నాకు తెలియదు. నాకు తెలుసు. నీకు తెలుసా? అయితే నరేష్ గారి చేత నేను ఫోన్ చేయించి ఏం చేయగలుగుతానో నేను ఈ షో ద్వారా ఆయనకి వినిపించుకుంటాను. నేను ఈ షో ద్వారా చేసిన ఏ ఎమ్మెల్యే గారైనా, ఎమ్మెల్సీ అయినా, మినిస్టర్ గారైనా నాకు నో అని చెప్పలేదు. సో మీ పిల్లలు చదువు గురించి నేను ఆయనతో మాట్లాడతాను. నరేష్ గారి చేత నేను ఫోన్ చేయిస్తాను. నేను నీకు ఏదో ఒక ఉద్యోగం కాకపోయినా నువ్వు చూసుకున్నా నీ పిల్లల చదువు వరకు నేను హామీ ఇస్తున్నాను. థాంక్స్ మేడం. ఓకే, ఈ 20,000 కాస్త 3,50,000 అయింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీ అప్పు నేనే తీరుస్తాను, మీకు డబ్బులు ఇచ్చేది లేదు తాతయ్య. ఇంటి కాగితాలు మీకు అప్పచెప్పి మీకు అప్పు లేకుండా నేను చూసుకుంటాను. ఓకే, సంతోషమేనా? పిల్లని బయటికి పంపించండి, ధైర్యం చెప్పాలా. చిన్నప్పటి నుంచి బయటికి రానివ్వలేదండి, నేను రానివ్వలేదండి, అలా గారంగా పెంచాను 4 ఎందుకని అలాగా? ఏం మన కర్మార్కంలో ఎవరు బయటకు వెళ్తాం లేదండి, చిన్నప్పటి నుంచి అలాగే మా 5 రంధములు అక్కడ ఎక్కువలేండి, ఈస్ట్ వెస్ట్ బయటకు రాకుండా. బట్ అంటే ఇప్పుడు మారాలి కదా. ఇప్పుడు మారాలి. మారలేదండి ఇప్పుడు. నమ్మో నరేష్, ఇప్పుడు మారాలని మనం ఇక్కడ కూర్చొని అంటున్నాం గానీ నాకు వచ్చే వాళ్ళు ఇప్పుడు చూడు, వాళ్ళ నాన్న తనకంటే 20 ఏళ్ళ పెద్దల్ని ఇచ్చి పెళ్లి చేశారు. సగం మంది ఏంటి తెలుసా, 14-15 ఏళ్ళకి పెళ్లి అయిపోయి 17 ఏటకు ఒక పిల్ల పుట్టి 25-26 ఎడ్యుకేషన్ అవ్వక ఇటు చదువు ఒక్కటే. చదువు ఉంటే వాళ్ళు అక్కడ ఉండరు. ఆ డిగ్రీ తను గాని పెళ్లికి ముందు చేస్తుంటే తన సిచ్యువేషన్ ఎలా ఉండేది కదా. అంటే అక్కడ వదిలేయచ్చు కదా లక్ష్మి. అక్కడ నుంచి ఆవిడ చేశారంటే మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు. నాకు ఎంత స్ఫూర్తినిచ్చా తెలుసా నువ్వు ఈ రోజు. ఏదైనా సరే అలా చూస్తే పట్టుకుంటే నేర్చుకుంటుందండి, ప్రతిదీ కూడా. బొట్టలు అల్లుతుందండి, మిషన్ కొడద్దండి, అన్నీ నీకు ఏదన్నా అలా ఎవరన్నా అల్లుతున్నారు, పెయింట్ వేస్తున్నాను చూస్తాను, పట్టేసుకుంటుంది, నేర్చేస్తాను. టాలెంట్ అనమాట. అదే వచ్చింది కూతురికి కూడా. చెట్టు చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుట్టుకు మింగావా కదా. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం, ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. స్వాతి, నీకు రైమ్స్ వచ్చా? ఏం రైమ్ వచ్చి? చిట్టి చిలకమ్మ వచ్చా? చెప్పు. చెట్టు చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుట్టుకు మింగావా కదా. నా కూతురికి చెప్పి 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 అమ్మంటదంటే లాస్ట్ లో. నీకు చదువుకోవడం ఇష్టమా? ఇష్టం. నువ్వు పెద్దయిన తర్వాత ఏమవుతావు? డాక్టర్. డాక్టర్ అవుతావా? ఫ్రమ్ యోర్ మౌత్ టు గాడ్స్ ఇయర్స్. బా, తదాస్తు తదాస్తు తదాస్తు. కిరణ్, నువ్వు? ఐఏఎస్ అవుతావా? వా, భలే చెప్పారా మీరిద్దరు, సూపర్ చెప్పారు. బాగా చదువుతావా నువ్వు? చదువుతాను. అవునా? ఎన్ని మార్కులు వస్తాయి? 100కి 100. మీరు చదవకపోవడం అనేది దారుణం తెలుసా. మీ చదువులు జవహర్ గారి దగ్గర చెప్పి మీ దగ్గరున్న స్కూల్లోనే ఏం స్కూల్ ఉందో కనుక్కొని 12th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేటట్టు మేము చూసుకుంటాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. తాతయ్య, మీరు చూడడానికి మీరు ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారు. వయసులో ఎలా ఉండేవారు మీరు? మీ హైట్ మీరు ఇలా చెయ్యి సాపి ఒకరి దగ్గరికి వెళ్ళలేదండి ఇప్పుడు ఈ రోజు వరకు. యథార్థంగా మీ ఎదురుగా చెప్తాను. అలా అనుకోకండి తాతయ్య, మనం ఒక్కరోజే జీవితంలో ముందుకు నడవలేం తెలుసా. ఒకరు సహాయం కావాలి. పిల్లల్ని బయటకు వెళ్ళినా నేను వెళ్ళి నాకు ఈ రూపాయి ఇవ్వండి, అప్పు ఇవ్వండి అని అడగలేదండి. ఇప్పుడు అప్పు తీసుకుని వడ్డీ తోటి ఇచ్చేస్తాను. కానీ నా దగ్గర పాలేతనం చేసిన వాళ్ళ దగ్గరికి నేను వెళ్తున్నానండి ఇవాళ పనికి. చెంబుతోటి పాలు అటు గుమ్మల్లో సంటిపెట్టు పాలు ఏమిటో రూపాయి తీసుకోకుండా పోసేదండి పాడిగదిలోండి. ఇవాళ వాళ్ళ దగ్గరికి నేను పనికి వెళ్తున్నానంటే సిగ్గు కదండి, ఏడిపోతుంది ఆ మాటలు చెప్పుకుంటే. ఆస్తి అంతా అయిపోయింది, అలా బ్రతికాం, ఇవాళ ఇలాగ అయిపోయాం కదా అని. కష్టాలు ఎవ్వరికి తప్పవు తాతయ్య. ఈ కన్ను ఆపరేషన్ చేయించుకోవాలండి, ఈ కన్ను అంతలేదు.
ఈ కన్ను మీద నడుతుందండి కథ ఇప్పుడు. కన్ను ఆపరేషన్ కి ఎంత వద్దో కనుక్కో, దానికి నేను డబ్బులు ఇస్తాను. ఓకే ఓకే. లేదు తాతయ్య, మీరు చాలా గొప్పగా బ్రతికారు, గొప్పగా చాలా మందిని చూసుకున్నారు. వయసు అయిపోయిన టైంలో మీరు ఇలా బాధపడకూడదు. మీరు అసలు ఇంకెందుకు, నరేష్ వచ్చారు, మీ కొడుకులాగా మిమ్మల్ని ఆదుకున్నాడు. చెక్ తీసుకుంటారా? జెమినీ టీవీ సన్ ఫౌండేషన్ ద్వారా 2 లక్షలు ఇవ్వబడుతుంది. మన శ్రీరామ్ గారు 50,000 ఇచ్చారు, నరేష్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చారు. సో మొత్తం మీద 3,50,000 రూపాయలు వాళ్ళ అప్పు తీరేటట్టు మేము సైతం షో చేయూతనిచ్చింది. మేము సైతం ద్వారా అందంగా మారిన ఎన్నో జీవితాల జాబితాలో సూర్యనారాయణ జీవితం కూడా చేరింది. ఒక ముసలి తండ్రి భుజాలపై ఉన్న మోయలేని భారాన్ని దించి అతని కుటుంబానికి ఆనందాలు పంచారు నరేష్, మంచు లక్ష్మి. సెల్కాన్ వాళ్ళు మీరు మా షోకి వస్తున్నారని చెప్పి 4G డైమండ్ ప్లస్ ఫోన్ మీకు ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై షో. మీ కష్టం మా కష్టం, మీ కష్టంలో పాలు పంచుకోవడం మాకు ఇష్టం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. మీ చుట్టుపక్కల లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి వివరాలను gms@sunnetwork.in కి మెయిల్ చేయండి లేదా GMS అని టైప్ చేసి 58585 కి SMS చేయండి. తాపీ మేస్త్రిగా పనిచేస్తూ ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి పడి వెన్నెముక విరిగిపోయి మంచానికి పరిమితమయ్యాడు లక్ష్మణ్. కష్టాల్లో తోడుగా ఉండాల్సిన అతని భార్య పిల్లల్ని అతనికే వదిలేసి వెళ్లిపోగా జీవోత్సవంగా పడి ఉన్న లక్ష్మణ్కి కొత్త జీవితాన్నివ్వడానికి హలీం అమ్మబోతున్నాడు ఆలీ. నీ ఇష్టం అంటే నేను అలాగేమో అక్కడ ఊరుకోడాను. నీకు ఎలా చూస్తున్నాడు, నిన్ను టీవీస్ ఎలా చూస్తున్నాడు. ఎక్ సింగిల్ డాలో నిన్ను వీడని నేను అంటే ఈయన. మీరు ఒక్కడే తింటారా లేకపోతే మీ ఫ్యామిలీ వేరే ఫ్యామిలీ? నువ్వు లేదని ఒక డైలాగ్ చెప్తా. నువ్వు 100 రూపాయలు ఇచ్చి డైలాగ్ ఎలా చెప్తావు? సినిమా టికెట్ ఎంత? 70. ఇదంతా 170. ఇంకో 100 ఇస్తే డైలాగ్ చెప్తా. మంచిగా వాడు సుప్రజ రామ సంధ్య ప్రవర్తతే. హలీం కావాలి. మా డబ్బులు ఏమో మరి చేతిలో పెట్టుకుని హలీం కావాలంటే ఎలాగ ఇస్తాం? ఫ్రీగానా? ఈ దేశంలో ఫ్రీగా ఎవరు ఎవరమ్మా పుసుక్కని అడిగా ఎత్తుకెళ్ళిపోతారు. సింగిల్ డాలో సాలిడ్ పర్సనాలిటీ సరిపోతుంది కదా. ఊదుతుంది దాన్ని జస్ట్ అని వస్తే వెళ్ళిపోద్ది. దూరంగా ఉండు లాగే మొత్తం గంగాళ లోపలికి వెళ్ళిపోయినట్టు. ఇంకా కొద్దిగా కావాలా? ఎంత ఇచ్చావా? ఎందులో ఇచ్చావు? ఎంత తింటావా? 500. ఓకే. బాగున్నారా లక్ష్మి? డోంట్ టచ్ మీ. షట్కాల పూజా ధిక్కాల అనవజ్య చరిత్రుడు అతి పవిత్రుడు అగలమిత్రుడు అతివా సన్మతివా కులసతివా. అయితే తక్షణ లక్ష్మణ రేఖ అతిక్రమణ నీ ధర్మం. Gifts and sponsors: Sriram Sittings with RK Media. Travel partner Bingo Travels.